వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మాజీ ఎస్ఐ జాన్ విల్సన్ సిఐ యాదగిరి 33వ వర్ధంతి కార్యక్రమాన్ని జాన్ విల్సన్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు బోయిని ఎల్లయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలోని జాన్ విల్సన్ విగ్రహానికి సిఐ యాదగిరి చిత్రపటాలకు హుస్నాబాద్ ఏసీపీ సతీష్, మున్సిపల్ చైర్మన్ రజిత, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం 200 మంది పేద వృద్ధ మహిళలకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. 1991 డిసెంబర్ 19న విధి నిర్వహణలో ఓ బస్సులో వెళ్తుండగా మావోయిస్టులు పేల్చివేసిన మందుపాత్ర ఘటనలో సిఐ యాదగిరి, ఎస్ఐ జాన్ విల్సన్తో పాటు 18 మంది చనిపోయారని ఏసీపీ సతీష్ తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 33 సంవత్సరాలుగా ఎస్ఐ జాన్ విల్సన్ను జ్ఞాపకం చేసుకుంటూ హుస్నాబాద్లో జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. ఎస్ఐ జాన్ విల్సన్ హుస్నాబాద్లో కొద్ది కాలమే పనిచేసినా ఆయన అవలంబించిన స్నేహపూర్వక విధానంతో హుస్నాబాద్ ప్రాంత ప్రజల హృదయాలలో చిరకాలంగా నిలిచిపోయారని కొనియాడారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విధి నిర్వహణలో ముందుకెళ్తామన్నారు. మావోయిస్టుల ప్రభావం ఉన్న ఆ రోజుల్లోనే ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అవలంబించి హుస్నాబాద్ ప్రజలు నేటికి స్మరించుకునే గొప్ప వ్యక్తి ఎస్ఐ జాన్ విల్సన్ అని మున్సిపల్ చైర్మన్ రజిత కొనియాడారు. ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులను స్మరించుకోవడం మంచి విషయం అన్నారు. జాన్ విల్సన్ సార్ చనిపోయి ఆల్మోస్ట్ 33 years అయిపోయింది. చాలా మందికి నేపథ్యం తెలుసో లేదో తెలియదు. 1991 డిసెంబర్ 18 రోజు ఒక బస్సు కాల్చివేయబడుతుంది. ఆ బస్సు కాల్చివేయ క్రమం లోపల ఇన్వెస్టిగేషన్ గురించి ఈరోజు సరిగ్గా 33 years బ్యాక్ 1999 డిసెంబర్ 19th రోజు తను, అలాగే యాదగిరి సిఐ గారు, ఇంకా కొంతమంది సిబ్బంది, యాజ్ వెల్ యాజ్ ఆ బస్సు కాల్పోవడం వల్ల వచ్చినటువంటి ఆర్టీసీ సిబ్బంది కూడా దాంట్లో వెళ్ళి అక్కడ పోయిన క్రమం లోపల చేసుకొని వస్తుంటే ఆ బస్సు కూడా పేల్చివేయడం జరిగింది మావోయిస్టులు. దాంట్లో 18 members చనిపోయినారు. ఆ 18 members లోపల ఇప్పుడు కీర్తిశేషులు జాన్ విల్సన్ సార్, అలాగే యాదగిరి సార్, మిగతా సిబ్బంది అంతా ఉన్నారు. అప్పటి నుండి ఇప్పటికి కూడా తను తక్కువ కాలం చేసినప్పటికీ కూడా ఈ రోజు కూడా హుస్నాబాద్ ప్రజలు ఇప్పుడు పెద్దలందరూ మాట్లాడుతూ వినపడుతుంది. ఇప్పటికీ తాజాగా చిరస్మరణీయునిగా ప్రతిసారి గుర్తు చేసి చెప్తున్నారు. అతను చిరస్మరణీయునిగా ఉన్నాడు. అదే రకంగా మేము కూడా వారి ఆశయాలు, వారి పద్ధతులను కూడా పాటిస్తూ ఇదే ఏరాను కొనసాగిస్తామని నేను మా సిబ్బంది తరఫున హామీ ఇస్తూ, ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఇప్పుడు కొనసాగుతుంది. ఫ్రెండ్లీ పోలీస్ కానీ అప్పుడే ఆ మావోయిస్ట్ ఉన్న కాలంలోనే ఇంత చైతన్యం పొందక ముందు నుంచే ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఎలా ఉండాలి అనేది చూపించిన మహానుభావుడు మరి జాన్ విల్సన్ గారు. తక్కువ కాలమే ఉన్నప్పటికీ ప్రజలందరికీ సౌకర్యంగా వారి విధులు, వారి బాధ్యతలు నెరవేర్చుకునే విధంగా మనందరికీ చేసి చూపించిన వారిని ఈరోజు గుర్తు చేసుకోవడం, మంచి చేసిన వారిని మరి ఎవరు మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటారు, వాళ్ళు మదిలో నిలుపుకుంటారు అనే దానికి తార్కాణమే జాన్ విల్సన్ గారు. మరి వారిని ఈరోజు ఘనంగా జయంతులు, వర్ధంతులు ఘనంగా నిర్వహించుకుంటూ మరి వారి ఆశయాలను కూడా ముందుకు తీసుకుపోయే విధంగా ఇక్కడున్న పోలీస్ శాఖ కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా వారిని ఎప్పుడూ మననం చేసుకుంటూ ఉంటారు. 33 సంవత్సరాలు గడిచినా కూడా మన ముందు లేకపోయినా కూడా వారిని గుర్తు చేసుకోవడం అనేది ఎంతో, ఇది ఒక మన హుస్నాబాద్కి ఒక సూచిక లాంటిది. మనందరికీ కూడా రక్షణగా ఉన్న పోలీసులకు, మరి ఆ విధి నిర్వహణలో అమరులైన అమరవీరులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు, మరి వారికి వందనాలు తెలుపుకుంటూ విల్సన్ వర్ధంతి కార్యక్రమానికి జాన్ విల్సన్ హుస్నాబాద్ అక్కనపేట ఉమ్మడి మండలంలో ఎస్ఐగా విధులు నిర్వహించి పేద ప్రజల గుండెల్లో చిరకాలంగా నిలిచిన వ్యక్తి. అతనితో పాటు సిఐ, పోలీస్ సిబ్బంది కూడా 1991 సాయంత్రం 5 గంటలకు మందుపాత్రలో బలై హుస్నాబాద్ ప్రాంతంలో ఉద్యోగరీత్యా మరి ప్రజలకు నా డ్యూటీ అని మరి నిజంగా ఆ పరిస్థితులలో ప్రతి వాళ్ళను పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు స్వయంగా కౌన్సిలింగ్ చేసి
భూమి పంచాయతీ కానీ, డబ్బుల పంచాయతీ కానీ, భార్యాభర్తలు కానీ, మరి ప్రజలలో పోలీస్ దర్బార్ ఇక్కడ హుస్నాబాద్లో ఒక దర్బార్ ప్రజలతోని నిర్వహించిందంటే జాన్ విల్సన్ తప్ప వేరే మరి అప్పుడున్న పరిస్థితులల్లో మరి పోలీస్ స్టేషన్ అంటే భయం అనే దానిలో ప్రజలను పోలీస్ స్టేషన్కి వచ్చి పై అధికారులు లేకుండా మీ సమస్యను చెప్పుకోమని మరి పరిష్కారం చేసిన జాన్ విల్సన్ గారు మరి వారు డ్యూటీలో లేరు. వాస్తవంగా వివాహానికి హుస్నాబాద్లో పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చి బస్సు అసలు కాలబెట్టిన దానికి మరి సిబ్బందితో సహా స్వయాన పోయి మరి బలి అవ్వడం జరిగింది. మరి అలాంటి వ్యక్తి మరి హుస్నాబాద్ ప్రాంతంలో ఇప్పటి వరకు కూడా ఆయన ఆలోచనతోటి ఆశయాలతోటే ప్రజలు పోలీస్ స్టేషన్కి వచ్చి బయట కూర్చుంటే న్యాయం జరగదని స్వయంగా ఎస్ఐలు కానీ, సిఐలు కానీ, మరి ఏసీపీ గారికి కానీ స్వయాన వచ్చి విజ్ఞప్తి చేసి మాకు పరిష్కారం చేయాలనే మరి ప్రజలు కోరుకునే ఈ ప్రాంతం మరి వారి ఆశయాలను కూడా ఇప్పుడున్న సిబ్బంది ఎప్పుడు కూడా మరి వారి ఆశయాలను కొనసాగించే విధంగా పేద ప్రజల గుండెల్లో ఉండి మరి ప్రజల పరిష్కారానికి కౌన్సిలింగ్ ఇచ్చి సహాయాన్ని అందించాలని అవకాశం ఇచ్చిన మీ అందరికీ వాస్తవంగా 92లో జాన్ విల్సన్ గారు వారితోటి మాకు బాగా పరిచయం ఉంది. అప్పుడు మాకు ఒక జీప్ కూడా ఉండే. సార్ తోటి తిరిగిన సందర్భాలు ఉన్నాయి, సార్ తోటి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. రాత్రిపూట కూడా పెట్రోల్ పోతే కూడా మా వెహికల్ కూడా తీసుకుపోయి మేము కూడా సార్ తోటి తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ఆ రోజులలో వారితోటి అనుభవాలు ఉన్నాయి. కాకపోతే జాన్ విల్సన్ సార్ ఆ రోజులలో ఈ ప్రాంతంలో ఎలాంటి అన్యాయం జరిగినా, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా, తల్లిదండ్రులకు కొడుకులు అన్నం పెట్టకుండా వాళ్ళకు బాగా పరిష్కారం చేసి ఏ సమస్య ఉన్నా నేనున్నా పోలీస్ స్టేషన్కి వస్తే పరిష్కారం దొరుకుతుందని చెప్పి ప్రజలకు మంచి సంకేతాన్ని పంపించి పోలీస్ స్టేషన్కి వస్తే నిరంతరం ఎవరొచ్చినా క్షణాల్లో మాట్లాడి వాళ్ళ సమస్యకు పరిష్కారం చూసి మంచి పేరును ప్రజల్లో సంపాదించుకున్న వ్యక్తి ఒక పోలీస్ ఆఫీసరే కాదు, ఈ ప్రాంతంలో ఒక మంచి వ్యక్తి వచ్చిండ్రు, పోలీస్ ఆఫీసర్గా మా పేదల సమస్యలను తీర్చారని చెప్పి ప్రజల హృదయాల్లో మంచి పేరు సంపాదించుకున్న ఆఫీసర్. వాస్తవంగా చాలా గొప్ప ఆఫీసరు. ఆ రోజులలో అందరికీ ఒక మంచి పేరు తీసి ఈ ప్రాంత ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయిన ఆఫీసర్ కాబట్టి వారు అనుకోకుండా వాస్తవంగా పెళ్లి 4-5 రోజులు జరిగే పరిస్థితులు ఉండే. పాపం వారు ఇక్కడికి వచ్చి కార్డులు పంచి పోవాలనే సందర్భంలో అనుకోకుండా ఆ రోజు సంఘటన జరిగితే అక్కడికి బందోబస్తు పోతే మరి ఆ రోజు మరి కొన్ని సంఘాల విద్రోహ సంఘాల చేతుల్లో బస్సు బ్లాస్ట్ అయి చనిపోయిన సందర్భం చాలా బాధాకరం. అందరూ ఈ ప్రాంత ప్రజలు కూడా సారు గుండెల్లో పెట్టుకొని ప్రతి షాప్లో కూడా ప్రతి జర్నలిస్టులు ఫోటోలు పెట్టుకున్న సందర్భాలునే ఒక మంచి ఆఫీసర్ను కోల్పోయిన అనే సందర్భం ఉంది. తప్పకుండా వారి ఆశయాలతోటి ఇప్పటికున్న సిబ్బందులు కూడా ముందు వారి ఆశయాలు కొనసాగించాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలకు కూడా ఎల్లవేళలా సేవలు అందించాలని చెప్పి సందర్భంగా ముఖ్యంగా అతని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే. హుస్నాబాద్ పట్టణంలో మేము చిన్నగా ఉన్నా కానీ నాకు ఊహ తెలిసిన కాంచని ఈ చరిత్ర అనేది నాకు బాగా తెలుసు. ఎవరు వచ్చినా కొత్త హుస్నాబాద్కి వస్తే స్టేషన్ దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఈయన చరిత్ర అనేది అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. వారి యొక్క ఆశయాలను కొనసాగించడానికి ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సేవ అనేది చేయాలంటే ఎంత లోపడానికి ఎంత ఇష్టమైతే చేయాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. అనే యొక్క ఆశయాలను ఇంకా కొనసాగించాలని, ఈ సేవ చేస్తున్నటువంటి మరి యొక్క కుటుంబాలకు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని, ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున ఎస్ఐ జాన్ విల్సన్ గారి అదేవిధంగా సిఐ యాదగిరి సార్ గారి 33వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున హుస్నాబాద్ పట్టణంలో ప్రతి సంవత్సరం చేసే విధంగా వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఈ ప్రాంతంలో 92 సంవత్సరంలో రామవరం బ్లాస్టింగ్లో కావాలని చెప్పేసి ఇక్కడ నక్సలైట్లు ఒక సంచలనం కోసం ఒక మంచి అధికారిని పొట్టన పెట్టుకున్నారు. అదేవిధంగా పేద ప్రజల కోసం పనిచేసిన జాన్ విల్సన్ ఎస్ఐ గారు ఈ లక్షలాది మంది ఈ ప్రాంతంలో అభిమానించినారు. దాదాపు 33 సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటికి కూడా ఎవరు కూడా మర్చిపోలేదు. సార్ చనిపోయినప్పుడు నేను 19 సంవత్సరాలు నా వయసులో చనిపోయినంటే అక్కడికి ఆ బ్లాస్టింగ్ కాడికి అక్కడికి పోయి చూసిన పరిస్థితి లేదు అప్పటికి. అట్లాంటి అభిమానం చిన్న వయసులో చాలామందికి అభిమానం సంపాదించుకున్నారు. ఈ ప్రాంతంలో కేవలం నక్సలైట్లు ఉనికి కోసం చేసిన
కొంత పరిస్థితి తప్ప వేరే మార్గం కాదు. ప్రజల కోసం పనిచేసి చాలా తక్కువ. వాళ్ళు చేసిన ఉనికిలో భాగంగా సార్ గారి కుటుంబం ఏ రకంగా బలైందో 1996 సంవత్సరంలో మా కుటుంబం కూడా, నేను 23-24 సంవత్సరంలో మా తండ్రి గారిని కూడా చెప్పుడు మాటలతో తప్పుడు పనులు చేసి మా తండ్రి గారిని కూడా మర్డర్ చేయడం జరిగింది. అట్లాంటి పిరికిపంద చర్యలు మంచిగా అని చెప్పేసి ఆనాడే నేను 22-23 సంవత్సరాల నుంచి హెచ్చరించిన, మీరు ప్రజల కోసం పనిచేయండి, మీరు ప్రజాస్వామ్యంగా బద్ధంగా పనిచేయండి అని చెప్పడం జరిగింది. ఇలా ప్రజల కోసం పనిచేసిన నాయకుడు కానీ అధికారి కానీ ఎవరు కూడా ప్రజలు మర్చిపోరని చెప్పి సందర్భంగా వారు కూడా మరోసారి కూడా గుర్తు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రాంతం ఉద్యమాల గడ్డైనా కూడా అనేక మంది అధికారులు వచ్చినా కూడా ఈ ప్రాంత ప్రజల కోసం పనిచేసిన అధికారులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఏ అధికారులు వచ్చినా కూడా ఇక్కడ ఈ ప్రాంత ప్రజల ప్రశంసలు పొందిన వాళ్ళే ఉన్నారు తప్ప విమర్శలు పొందిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో భాగంగా ప్రతి సంవత్సరం 33 సంవత్సరాల నుంచి కూడా జాన్ విల్సన్ సార్ కానీ సిఐ యాదగిరి సార్ కూడా ఏ అధికారి వచ్చినా కూడా ప్రతి సంవత్సరం డిసెంబర్ 19వ రోజున వర్తంతి కార్యక్రమం బోయిన ఎల్లయ్య గారి అధ్యక్షన, ట్రస్ట్ చైర్మన్ అధ్యక్షన జరగడం జరుగుతుంది. మంచి కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం కానీ, బట్టల పంపిణీ కానీ, అదేవిధంగా వారిని స్మరించుకోవడం కానీ అనేక కార్యక్రమాలు పాల్పంచుకోవడం జరుగుతుంది. అధికారి కూడా ఎవరిచ్చినా కూడా జాన్ విల్సన్ చరిత్ర కూడా ఈ ప్రాంతంలో గుర్తు చేసుకున్నారు. వాళ్ళ ఆశయాల కోసం కూడా పనిచేయడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో నాయకులు కూడా ప్రతి నాయకుడు వారి ఆశయాల కోసం పనిచేస్తారు. వాళ్ళ చరిత్రను తెలుసుకుంటారు. చిన్న స్థాయి నుంచి వచ్చిన నాయకుడు కూడా జాన్ విల్సన్ సార్ అంటే ఏ రకంగా ఉన్నాడు, ధైర్యం ఏ రకంగా ఉన్నాడు, నిజాయితీ ఏ రకంగా ఉన్నాడు, ఏ రకంగా ప్రజలకు పనిచేసిన చరిత్ర తెలుసుకోవాలి ఉన్నది. ఇవాళ ఈ ప్రాంతంలో హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న జాన్ విల్సన్ ఎస్ఐ గారిని ప్రతి వారు లక్షలాది మంది చూసుకునే పోయే పరిస్థితి ఉన్నది. అలా ఆ చరిత్ర ఏంటంటే సార్ ఏ రకంగా పనిచేసిండు, ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడ్డాడు. శివన్ అన్నట్టు ఆనాడు పోలీస్ స్టేషన్ పోవాలంటే చాలా భయంకరంగా ఉండే. 100 మంది లీడర్లో ఒక్కరో ఇద్దరు లీడర్లు న్యాయబద్ధంగా ఉన్న వాళ్ళు పోయేపడుతుండే. ఎవరు వచ్చినా కూడా ఆ లీడర్లు కూడా ఏ రకంగా ఆలోచించే అధికారి జాన్ విల్సన్ సారు వచ్చిన వాళ్ళకు మర్యాద ఇచ్చి ఏదైనా పేద ప్రజలకు ఇబ్బంది కలిస్తే కూర్చొని పెట్టి మాట్లాడి న్యాయం కోసం వెంటనే చేసేవాడు. లేటు చేయకుండా నిజాయితీగా పనిచేసిన అధికారి జాన్ విల్సన్ గారు. అట్లాంటి జాన్ విల్సన్ సార్ ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు. ప్రజలకు ఈ నాయకుడైనా అధికారైనా కూడా మంచి పని చేసిన వారు ఎప్పుడు హృదయంలో ఉంటారు. వారు ఎప్పుడు చిరంజీవే. ఆ చిరంజీవి కోసం తప్పకుండా వారు బతుకున్నట్టే ఈ ప్రాంత ప్రజలు కూడా స్వాస్థంగా ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా వారి సేవలు ఇక్కడ గుర్తుపెట్టుకుంటూ మరోసారి వారి వర్ధంతి సందర్భంగా వారందరికీ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షంగా బోయిన ఎల్లయ్య వారికి ప్రత్యేక అభినందనలు తెలుసు. ఈ అవకాశం ఎల్లయ్య గారికి ధన్యవాదాలు తెలుసుకుంటారు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.